ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. పంజాబ్ కింగ్స్తో ఆదివారం జరిగిన క్వాలిఫైర్ 2లో సమష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ఫైనల్ కి దూసుకు వెళ్లింది. మంగళవారం జరిగే టైటిల్ ఫైట్ లో మరోసారి ఆర్సీబీతో తలపడబోతుంది పంజాబ్ కింగ్స్. శ్రేయస్ అయ్యర్ తన విధ్వంసకర బ్యాటింగ్ తో పంజాబ్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్స్ లో 6 వికెట్లకి 203 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ కింగ్స్ 19 ఓవర్స్ లో 207 పరుగులు చేసి గెలుపొందింది. శ్రేయస్ అయ్యర్ తో పాటు నేహాల్ వదేరా, జోష్ ఇంగ్లీష్ కీలక ఇన్నింగ్స్ ఆడి రాణించారు. ముంబై బౌలర్స్ లో అశ్విని కుమార్ 2 వికెట్లు తీయగా ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరొక వికెట్ పడగొట్టారు. బుమ్రా ఎలాంటి వికెట్ తీయలేకపోవడం గమనార్హం. ఇక పంజాబ్ తాజా విజయంతో అభిమానులు ఐపీఎల్ లో కొత్త ఛాంపియన్ ని చూడబోతున్నారు. ఒకనొక దశలో మ్యాచ్ ముంబై చేతిలోనే ఉంది. కానీ నేహాల్ వదేరాతో కలిసి శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకున్నాడు. ఆచితూచాడిన ఈ జోడీ లూజ్ బాల్స్ ని బౌండరీకి తరలించింది. బుమ్రా లాంటి టఫ్ బౌలర్స్ ని చాలా జాగ్రత్తగా ఆడుకుంది. రీస్ టోప్లీ వేసిన 13వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ హ్యాట్రిక్ సిక్స్లు బాదాడు. నేహాల్ వదేరా కూడా పోటీపడి బౌండరీస్ బాదడంతో పంజాబ్ కింగ్స్ స్కోర్ పరిగెత్తింది. హాఫ్ సెంచరీకి చేరువైన నేహాల్ వదేరాని అశ్విని కుమార్ క్యాచ్ అవుట్ గా పివిలియన్ చేర్చాడు. దాంతో 4వ వికెట్ కి నమోదైన 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజ్ లోకి శశాంక్ సింగ్ రాగా శ్రేయస్ అయ్యర్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా స్టన్నింగ్ త్రోకి శశాంక్ సింగ్ రన్అట్ అయ్యాడు. బుమ్రా వేసిన 18వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ బౌండరీ సాయంతో 8 పరుగులు రాబట్టాడు. దాంతో చివరి 12 బంతుల్లో పంజాబ్ విజయానికి 23 పరుగులు అవసరమయ్యాయి. అశ్విని కుమార్ వేసిన 19వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ 4 సిక్స్లు బాది పంజాబ్ కింగ్స్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ ఓవర్లో అశ్విని కుమార్ నోబాల్ వేయడం పంజాబ్ కి కలిసొచ్చింది. Subscribe to One India and never miss an update.